ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. 6th స్టాండర్డ్లో అప్పుడే టెస్ట్ రిజల్ట్స్ వాళ్ళ టీచర్ ఇచ్చారనమాట. రాణికి 20 మార్క్స్కి 14 వచ్చాయన్నమాట. యాక్చువల్లీ రాణికి ముందు రోజు ఒంట్లో బాగాలేదు, కానీ కొంచెం పర్వాలేదులే, తెల్లవారికి బాడీ కుదిరిపడిందని వచ్చింది. ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఏం గుర్తుందో అది రాసింది, అందుకే తక్కువ మార్కులు వచ్చాయి. మామూలుగా అయితే రాణికి ఎప్పుడు బాగానే వస్తాయి మార్క్స్. అయితే రాణి ఆపోజిట్ బెంచ్లో ఉన్న శ్వేత ఎప్పుడో రాణి మార్క్స్ చూసేసింది. పేపర్స్ అవి మేడం సర్దుతున్నప్పుడే. కానీ ఏం ఎరగనట్టు ఊరికే ఏడిపిద్దామని, ఏం రాణి ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు అని అంది. అప్పుడు రాణి, నా మూడేం బాగాలేదు, నాకు తక్కువ వచ్చాయి, ప్లీజ్ నన్నేం అడక్కు అని అంది. అనగానే శ్వేత అంది, అదేంటి రాణి అలా అంటున్నావు? ఓ, నీకు మార్క్స్ ఎక్కువ వచ్చాయని నాకు తెలిస్తే మేమందరం జెలస్ అవుతామనా అంది. అలా ఏం కాదు అనేసి ఊరుకుంది. ఇంకా శ్వేత పక్కనున్న ఇంకో అమ్మాయి ఇద్దరు గుసగుసలాడి రాణి వైపు చూసి ఒకటే నవ్వులనమాట. రాణికి చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ రాణి ఇంకా శ్వేత మొదట్లోని మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకో అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యాక శ్వేత ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి నెమ్మదిగా రాణిని దూరం పెట్టింది. ఆ అమ్మాయి యుఎస్ నుంచి వచ్చిందనమాట. సో కొత్త కొత్త వస్తువులు అన్నీ తెచ్చుకునేది. వాటి పట్ల శ్వేతకి ఆసక్తి ఎక్కువయ్యి నెమ్మదిగా రాణిని దూరం పెట్టి ఆ పిల్లకి క్లోజ్ అయిపోయిందనమాట. రాణి మాత్రం పాపం శ్వేతని ఫ్రెండ్ లాగే చూసింది. కానీ ఇంకా పదే పదే ఇవాళ జోకులు వేసి రాణిని వెక్కిరించడం ఇవన్నీ చేయడంతో ఇంకా రాణికి మనసు శ్వేత మీద పూర్తిగా విరిగిపోయింది. చాలా బాధ అనిపించింది. ఆల్రెడీ మార్క్స్ తక్కువయ్యాయి అన్న బాధలో తనుంటే మళ్ళీ ఇంకా పదే పదే ఇలా శ్వేత వెక్కిరించడం కూడా నచ్చలేదు. ఈ మధ్య శ్వేత బాగా వెక్కిరించడం ఎక్కువ స్టార్ట్ చేసింది. మొన్న కూడా తనకి ఎంతో ఇష్టమైన పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంటే ఆ ఫ్రాక్ ఎన్నో వంకలు పెట్టి ఎన్నో మాటలు అనింది. ఇవన్నీ తలుచుకుంటే రాణికి అవన్నీ గుర్తొచ్చి ఇంకా ఇంకా కోపం వచ్చాయి. ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు, అప్పుడు నవరాత్రుల సమయం అనమాట, ఇంకొన్నాళ్ళలోని హాలిడేస్ స్టార్ట్ అవబోతున్నాయి, నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి. ఆమె చాలా బాగా చేస్తారు. సో ఆ పూజకి సన్నాహాలు చేసుకోవడానికి వస్తువులు అన్నీ తెచ్చుకుంటున్నారనమాట. అప్పుడు పూజ గదిలో ఉన్న అమ్మవారిని చూసి రాణి అనుకుంది, అమ్మ, నా స్నేహితురాలు అనుకున్న శ్వేత నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది? తనని చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ టెస్ట్లోని శ్వేతని ఎలాగైనా ఫెయిల్ చేయి, తను చేసిన పాపానికి నువ్వే తగిన శిక్ష వేసి ఆ అమ్మాయిని ఫెయిల్ చేసే అని చెప్పి ఏడ్చుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు రాణి స్కూల్ నుంచి రిటర్న్ అవుతుందన్నమాట. అవుతూ ఉంటే ఈలోపు సడన్గా తను ఫ్రెండ్, వేరే స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్ కలిసింది. దూరం నుంచి ఆ అమ్మాయి సైకిల్ మీద వస్తుందన్నమాట. సైకిల్ మీద వస్తుంటే ఆ ఫ్రెండ్ని పలకరిద్దామని తిని అనుకుంది. హాయ్ చెప్దామని అనుకుంటూ ఇలా అమ్మాయి పేరు పిలిచేలోపు ఆ అమ్మాయి వినలేదు రాణి వాయిస్ని. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పేరు పిలుచుకుంటూ పరిగెడుతున్న రాణి చూసుకోకుండా కిందన ఒక రాయి ఉంటే దానికి తగిలి పడిపోయింది. పడిపోతే అమ్మా అని ఒక అరుపు అరిచింది. కాలికి ఒక దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తుంది. అయ్యో నొప్పి నొప్పి అనుకుంటుంది. అదే సమయానికి అక్కడ శ్వేత చూసింది. శ్వేత కూడా తన ఇంటికి నడుచుకుని వెళ్తుంది. అది చూసి రాణి అని పరిగెట్టుకుంటూ వెళ్ళి అయ్యో నీకేంటి, దెబ్బ తగిలిందా, ఉండు అని చెప్పి రాణిని మళ్ళీ స్కూల్కి తీసుకువెళ్ళింది. అక్కడేమో జనరల్గా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది అనమాట. వాళ్ళ మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే ఇంకో మేడం వచ్చి రాణికి ఫస్ట్ ఎయిడ్ చేశారనమాట. మందది పెడితే అప్పుడు నువ్వేం కంగారు పడుకో అని చెప్పి తన బ్యాగ్తో పాటు రాణి బ్యాగ్ కూడా శ్వేతని పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళింది అనమాట. అప్పుడు రాణి చాలా థ్యాంక్స్ శ్వేత అని చెప్పింది. ఊరుకోవే, మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి, మనం ఫ్రెండ్స్ కదా అని చెప్పి రాణికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అలా జరిగాక రాణికి చాలా బాధ అనిపించింది. అయ్యో, నాకు ఇంత మంచి ఫ్రెండ్ని
నేను ఇలా చేశానా? ఒకవేళ అమ్మవారు నిన్న నేను చెప్పింది నిజం చేస్తారేమో! నిజంగా శ్వేత నా వల్ల ఫెయిల్ అయిపోతుందా? అయ్యయ్యో! ఎంత పని చేశాను అనుకోని బాధపడుతూ ఏడ్చుకుంటూ రూమ్‌లోకెళ్ళింది. వాళ్ళ అమ్మగారు రాణి ఏడవడం చూసి వెళ్లారు. "ఏమైంది కన్నా? ఏంటి ఏడుపేంటి? అమ్మో! దెబ్బ తగిలింది. నొప్పిగా ఉందా నాన్న?" అని చెప్పి, "ఎందుకు ఏడుస్తున్నావు తల్లి" అంటే జరిగిన విషయం మొత్తం చెప్పింది. చెప్పాక వాళ్ళ అమ్మగారికి అడిగింది. "అమ్మ అనవసరంగా అమ్మవారి దగ్గర ఇలా చెప్పేశాను. ఇప్పుడు ఆ అమ్మ శ్వేతని క్షమిస్తుందో లేదో అని నాకు భయంగా ఉందమ్మా" అంది. ఒకవేళ నిజంగా శ్వేత ఫెయిల్ అయిపోతే అని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు, "కన్నా, అమ్మ ఎవరనుకున్నావు? మనందరికీ అమ్మ లాంటిది. మన అమ్మ మనల్ని అలా చేస్తుందా? మనందరినీ ఒకేలాగా చూస్తుంది. అందరినీ ప్రేమిస్తుంది. తనకి మనందరం బిడ్డలే. ఒకరికి మంచి జరగాలని నువ్వు కోరుకుంటే మంచి జరుగుతుంది. చెడు జరగాలని నువ్వు కోరుకున్నా, అమ్మకి అడిగినా తను అలా చెయ్యదు. మనందరం ఆ తల్లి బిడ్డలం కాబట్టి మనందరినీ చక్కగా చూసుకుంటుంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా ఎవరికైనా మంచి జరగాలని కోరుకో. అంతేగాని చెడు జరగాలని శత్రువుకు కూడా కోరుకోకు. సరేనా? నువ్వేం కంగారు పడకు. చక్కగా నీకు శ్వేతకి ఇద్దరికి మంచి మార్కులు వస్తాయి. చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి ఇద్దరు" అని చెప్పి పంపించారు. మరుసటి రోజు నుంచి రాణి వెళ్ళి శ్వేత దగ్గర కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంకా ఇద్దరు మళ్ళా ఫ్రెండ్స్ అయిపోయారు. కలిపి అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం కూడా చేసుకున్నారు. ఇంకా ముందులాగే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, అది కథ. బాయ్.